'పురుష' అనే టైటిల్‌తో ఉన్న సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ముందుగా ఈ సినిమాలో కొంచెం బాగా అనిపించిన విషయాలేంటంటే, సినిమాలో హీరో ఫ్రెండ్‌గా చేసిన సప్తగిరి గారు, ఇంకో అతను వాళ్ళ టైమింగ్‌తో కొన్ని చోట్ల ఫన్ అయితే జనరేట్ చేశారు. అలాగే సినిమాలో కొన్ని చోట్ల ఈ క్యారెక్టర్‌లు పిల్లల గురించి మాట్లాడుకునే మాటలు చిన్న చిన్న క్లిప్స్‌గా చూడడానికి పర్వాలేదనిపించినియి. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదన్నట్టుగా ఉన్నాయి. ఇంక సినిమాలో బాగా అనిపించిన విషయాలైతే చాలా ఎక్కువే ఉన్నాయి. సినిమాలో ముగ్గురు హీరోలుండడం, వాళ్ళకి పిల్లలతో ప్రాబ్లమ్ ఉండడం, వాళ్ళు కోర్టు దాకా వెళ్ళడం, ఇంతవరకు చూసినప్పుడు పెళ్ళాం ఊరెళ్తే సినిమాలా ఉంటదేమో అనుకున్నా. కానీ సినిమా కాసేపు చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో అసలు కాన్‌ఫ్లిక్టే లేదు. సినిమాలో మొగుడు పెళ్ళాల మధ్య వచ్చే గొడవలన్నీ కూడా చాలా సిల్లీగా ఉన్నాయి. సినిమాలో ఉన్న హీరోలకి పెళ్ళికి ముందు లవ్ స్టోరీ ఉందని తెలిసి పెళ్ళాలు తెలుసుకొని చాలా ఓవర్‌గా రియాక్ట్ అవుతారు. ఇంకా ఆ విషయం వాళ్ళకి తెలిసి సీన్ కూడా చాలా సిల్లీగా ఉంటది. సినిమాలో వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ చిన్నప్పుడు జరిగిన విషయాలన్నీ ఒక బుక్‌లో రాసుకొని, ఆ బుక్ సంకలో పెట్టుకొని తిరుగుతా ఉంటారు. ఆ బుక్ హీరోయిన్‌లు కనిపించి హీరోల మీద సీరియస్ అవుతారు. ఇదైతే చూడడానికి చాలా సిల్లీగా అనిపించింది. ఇంక సినిమాలో చాలా సేపు క్యారెక్టర్‌లన్నీ ఒక దుక్కున కూర్చొని నా పెళ్ళం ఎలాగా అని చెప్పి చెప్పుకోవడమే సరిపోయింది. ఇలా వచ్చే సీన్స్ అన్నీ చూడడానికైతే 'జబర్దస్త్' స్కిట్‌లో వచ్చే సీన్స్‌లా అనిపించాయి. ఇంక దానికి తోడు సినిమా సెకండ్ హాఫ్‌లో సిట్యుయేషన్ డిమాండ్ చేయకపోయినా సరే హీరో ఫ్లాష్ బ్యాక్‌లో జరిగిన లవ్ స్టోరీ చెప్తారు. అది చూస్తున్నంత సేపు అయితే ఇది ఎందుకు చెప్తున్నార్రా అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకా ఆ ట్రాక్ అంతా కూడా చూడడానికి నాకైతే అసలు బాగా అనిపించలేదు. ఇంక సినిమా క్లైమాక్స్‌లో అయితే వీళ్ళకి సరిగ్గా ప్రాబ్లమ్ కూడా లేదు కాబట్టి చాలా ఈజీగా రియలైజ్ అయిపోయారు. ఇంత ఈజీగా రియలైజ్ అయిపోయే ప్రాబ్లమ్‌కి కోర్ట్ వరకు ఎందుకెళ్లారా అనిపించింది. ఇంక ఈ సినిమా ఇలా ఉండడం వల్ల నాకైతే చూడడానికి అస్సలు బాగా అనిపించలేదు. ఇంక ఇలా ఉండే సినిమాని ఎవరైనా ట్రై చేసుకుందాం అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఈ సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇంకా వీడియోకి వచ్చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.